హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ అరియర్ల జీవోలను సరిచేస్తాం. సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త. డీఏ అరియర్స్ జీవోపై సవరణలు రాబోతున్నాయా? డీఏ బకాయిలు రిటైర్మెంట్ నాటికి ఇవ్వటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటి? ఆర్థికంగా అన్యాయమేనా? అంటే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే 21 నెలల డీఏ బకాయిల చెల్లింపు. ఈ బకాయిలను ఉద్యోగి రిటైర్మెంట్ వీఆర్ఎస్ అంటే స్వచ్ఛంద వాలంటరీ రిటైర్మెంట్ అంటాము. సో, లేదా మరణం సమయంలో మాత్రమే చెల్లిస్తామనడంపై ఉద్యోగ సంఘాలైతే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయండి. సో, దీని వెనుక ఉన్నటువంటి ఆర్థికపరమైన చిక్కులు, ఉద్యోగులకు జరిగే నష్టాలను ఇక్కడ వివరంగా పరిశీలిద్దాము. అసలు డీఏ అంటే ఏమిటి? దానికి దాని అసలు ఉద్దేశ్యం ఏమిటనేది ఫస్ట్ చూడాలి. డీఎన్ఎస్ అలవెన్స్ అనేది ఉద్యోగుల వేతనంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే పరిహారమే డీఏ. సంక్లిష్టంగా చెప్పాలంటే డీఏ అనేది ప్రస్తుత జీవన వ్యయాన్ని తగ్గించే ఒక హక్కు. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమీ కాదు. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలల్లో 2 సార్లు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐడబ్ల్యూ ఆధారంగా డీఏ అయితే పెంపు ప్రకటిస్తుంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఒక ఉత్తమ ఆర్థిక పద్ధతిగా అయితే గుర్తించబడింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నమూనాను అనుసరిస్తుంది. అయితే ఇప్పుడు ఏం మారింది? అంటే కొత్త జీవో ఎంఎస్ నంబర్ 60 డేటెడ్ ఆన్ అక్టోబర్ 20 2025 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం 3.64% డీఏ పెంపును ప్రకటించింది. ఇది జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందన్నట్టుగా అప్లికబుల్ ఫ్రమ్ అవుతుందనైతే జీవోలో పేరాలోని 11లో అయితే పేర్కొనడం జరిగింది. మరి ఈ యొక్క జనవరి 1, 2022 నుండి సో, జనవరి 2024 నుంచి 30 సెప్టెంబర్ 5 వరకు అంటే దాదాపు 21 నెలలకు సంబంధించి డీఏ బకాయిలను ఉద్యోగి రిటైర్మెంట్ లేదా వీఆర్ఎస్ లేదా మరణ సమయంలో మాత్రమే చెల్లించబడతాయి. అంటే 21 నెలల డీఏ బకాయిలు చెల్లించాలంటే రిటైర్మెంట్ అయినా రావాలి. రిటైర్మెంట్ అంటే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వీసు మామూలుగా ఒక 30-40 ఇయర్స్ అయితే ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉంటారనమాట. ఇన్ కేస్ ఆయన సర్వీస్‌లో ఉన్నప్పుడు ఇంకా 30 ఇయర్స్ సర్వీస్ మిగిలిందనుకుందాము. ఈ డీఏ అరియర్స్ కోసం. ఆయన 30 ఇయర్స్ వెయిట్ చేయాలి. లేదా 40 ఇయర్స్ మిగిలింటే 40 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఈ యొక్క 21 నెలల డీఏ అరియర్ అమౌంట్ ఎంతవుతుందంటే, ఆయన ఒక నెల సాలరీ ఆయన కూడా ఉండదనమాట. అంత తక్కువ అమౌంట్ కోసం జీవితాలు వెయిట్ చేయాలా? అంటే ఇంకా అది ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుందో రిటైర్మెంట్ అప్పటికి ఎవరుంటారో కూడా తెలియదు. సో, ఈ విధంగా ఈ బకాయిలు చెల్లించకుండా భవిష్యత్తులో రిటైర్మెంట్ లేదా మరణ సమయం మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల సీపీఎస్ మరియు ఓపీఎస్ ఉద్యోగులపై ప్రభావం ఎలా ఉంటుంది? సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులపై ప్రభావం. సీపీఎస్ ఉద్యోగులు తమ వేతనం నుంచి 10% ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. అప్పుడు ప్రభుత్వం కూడా 10% మ్యాచింగ్ షేర్‌గా అయితే జమ చేయాలి. ఇది ఉద్యోగి పెన్షన్ ఫండ్ పెరుగుదలలో చాలా కీలకమైన భాగం. కానీ 21 నెలల డీఏ బకాయిలను రిటైర్మెంట్ వరకు వాయిదా వేయడం వల్ల ఆ కాలానికి సంబంధించిన 10% ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ప్లస్ 10% ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ప్రాన్ ఖాతాలో జమ కానే కావు. సో, దీని ఫలితంగా పెన్షన్ కార్పస్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. పెన్షన్ మొత్తంలో దీర్ఘకాల నష్టం ఏర్పడుతుంది. ఇది పీఎఫ్ఆర్‌డీఏ మార్గదర్శకాలకు కూడా వ్యతిరేకం. ఇక ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులపై ప్రభావం. ఓపీఎస్ ఉద్యోగులకు ఇంతవరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడేవి. దాంతో వారికి సగటున 8% వడ్డీ లభించేది.
ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యక్ష వడ్డీ నష్టం తప్పదు. ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక నష్టం. 21 నెలల డీఏ బకాయిల మొత్తాన్ని రిటైర్మెంట్ లేదా మరణ సమయంలో చెల్లించే వరకు నిలిపివేయడం వల్ల ఆ సమయానికి ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి విలువ తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందండి. ఈరోజు మనకు రూ. 100 ఉండేది 10 సంవత్సరాల తర్వాత ఈ రూ. 100 వాల్యూ రూపాయి విలువ తగ్గిపోతుందనమాట. ఆ వస్తువు ఏదైతే ఈరోజు రూ. 100 పెట్టి కొంటామో అది అప్పుడు రూ. 1000 పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు సో, మీరే ఆలోచించొచ్చు. రూపాయి విలువ తగ్గిపోతుంది. ఇప్పుడు వీళ్ళిచ్చే అమౌంట్ అప్పటికి ఈక్వల్ అయితే ఉండదు. అస్సలు ఉండదనమాట. 10 రెట్లు తక్కువుంటుంది. ఇక దీంతో ఆ మొత్తాన్ని ప్రస్తుత విలువతో పోలిస్తే తక్కువ కొనుగోలు శక్తి మాత్రమే లభిస్తుంది. అంటే ఈరోజు రూ. 1 విలువ భవిష్యత్తులో తగ్గిపోతుంది కాబట్టి ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగుల జీవన వ్యయం పరిహార లక్ష్యాన్ని అయితే దెబ్బతీస్తుందని చెప్పొచ్చు సూటిగా. ఉద్యోగ సంఘాల పోరాటం మరియు సానుకూల స్పందన ఏది ఏమైనా సరే ఈ విధంగా చేయటం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా అన్యాయమే అని ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిఏ జీవోలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు విడుదల చేసిన డిఏ జీవోలో బకాయిల చెల్లింపు విషయమై రిటైర్మెంట్ తర్వాత అని చెప్పబడినటువంటి ఈ విషయంలో మన సంఘాల నాయకులు మరియు ఉద్యోగుల తీవ్ర అభిప్రాయాలను ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట. యాక్చువల్‌గా ఈ యొక్క అరియర్ అమౌంట్ అనేది ఆహ్, రాకపోయినా ఏం గాదు గానీ, ఎప్పుడో రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వటం వల్ల వీళ్ళు దీన్ని గుర్తే ఉంచుకోలేరనమాట. సో, గుర్తు ఉండదు. ఒకవేళ గుర్తున్నా అది ఎప్పుడొస్తదా అనే ఆలోచనలోనే టైం వేస్ట్ అవుతుంది. సో, ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది అస్సలు సమంజసం కానటువంటి అంశం అని అందరికీ తెలిసిందే అండి. సో, దీని గురించి ఆలోచిస్తే మనకి రిటైర్మెంట్ ఏజ్ వరకు ఆలోచించాల్సిన టైం అనమాట అది. కాబట్టి జీవోనైతే ఖచ్చితంగా రివైజ్ చేయాలని కోరడం జరిగింది. ఈ విషయంలో తమ ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగిందనమాట ఉద్యోగ పెన్షనర్స్. ఈ విషయంపై జరిగినటువంటి అంశాలను వారి గమనంలోకి తీసుకొని చర్చించి అది త్వరలోనే ఈ డీఏ జీవోలో మార్పులు చేస్తామని సీఎంఓ అధికారులైతే తెలియజేయడం జరిగింది. అని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకులు మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. ఇది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిచ్చే వార్త. త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని కూడా ఆశిద్దాము. సో, ఇది ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ పెన్షనర్స్‌కైనా 2027, 28 అంటే మరొక 2, 3 ఏళ్ల తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది గూడా అప్పటికి ఆ రేట్లు గూడా మారిపోతాయి స్వల్పంగా. కానీ ఉద్యోగులకు చెప్పినటువంటి రిటైర్మెంట్ స్కీమ్ అనేది మాత్రము ఇది పెద్ద అమౌంట్ ఏమి కాదు. పైగా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అన్ని రోజులు గుర్తుంచుకోవాల్సిన అవసరం గూడా లేదనమాట. చిన్న అమౌంటే. దాదాపుగా ఒక నెల సాలరీ పైన కూడా ఉండదనమాట. వారి బేసిక్ పే అంతా గూడా వారి గ్రాస్ అమౌంట్ ఎంతైతే ఉంటదో అంత గూడా ఉండదు. సో, ఆ అమౌంట్ కోసము ప్రభుత్వం ఇంత డిలే చేయడం అనేది ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈ విధంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దీని సవరణ అయితే జరుగుతుందనైతే ఆశిద్దాము.